ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. పోలవరం, అమరావతి, పర్యావరణం, శాంతి భద్రతలు, ఫైనాన్స్ పవర్, మద్యం అంశాలపై వైట్ పేపర్స్ విడుదల చేయాలని తీర్మానించింది. ఇసుక, గనుల కేటాయింపులపైన వైట్ పేపర్స్ విడుదల చేయాలని నిర్ణయించింది కేబినెట్. జూలై 1న ఇంటి దగ్గరే పింఛన్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ సచివాలయ సిబ్బందితో పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. గంజాయి, డ్రగ్స్ నివారణపై చర్చ జరిగింది. 100 రోజుల్లో డ్రగ్స్ అరికట్టేలా యాక్షన్ ప్లాన్ పై చర్చించింది. మత్తు పదార్థాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు కేబినెట్ సబ్ కమిటీ నియమించారు. ఇందులో మంత్రులు లోకేష్, అనిత, సంధ్యారాణి, సత్యకుమార్, కొల్లు రవీంద్ర సభ్యులుగా ఉండనున్నారు. గత ప్రభుత్వ పరిపాలనపై వైట్ పేపర్లు విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు సీఎం చంద్రబాబు. వంద రోజుల్లోపు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు మంత్రి నారాయణ. గత టీడీపీ హయాంలో 183 అన్నా క్యాంటీన్లు రన్నింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే ప్రారంభిస్తామన్నారు. మరొక 20 అన్నా క్యాంటీన్లను కూడా వీలైనంత త్వరగా ప్రారంభించాలని కేబినెట్ లో నిర్ణయించామన్నారు. స్టార్ట్ చేసేదానికి ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోని కేబినెట్ యాక్చువల్గా రాక్టిఫై చేసింది. 100 days లోపల అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 183 అన్నా క్యాంటీన్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఇమీడియట్ గా ఆ 183 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించి యాక్చువల్ గా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తాం. మరొక 20 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్ గా అప్పుడు శాంక్షన్ చేస్తున్నాయి. అయితే వాటి వర్క్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి స్టార్ట్ చేయమని కేబినెట్ లో యాక్చువల్ గా నిర్ణయించడం జరిగింది. అన్నా క్యాంటీన్స్